హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కొర్రమీను ఇగురు కర్రీ చేసే విధానాన్ని చూపిస్తున్నానండి. ముందుగా ఒక అరకిలో కంటే ఎక్కువ ఒక 750 గ్రాములు ఉంటాయి కొర్రమీను పీసులు తీసుకున్నానండి. తల ముక్కలు తోక ముక్కలు లేకుండా మధ్య ముక్కలు తీసుకున్నాను దీనికోసం. దాంట్లో ముందుగా రుచికి సరిపడా మన తినే కారానికి సరిపడగా కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నా కూడా తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చండి. అందువల్ల కొంచెం చూసి వేసుకోవాలి ఉప్పు. ఒక స్పూను నిమ్మకాయ రసం అండి, ఒక బద్ద తీసుకున్నా సరిపోతుంది. ఇవన్నీ వేసుకుని దాన్ని చక్కగా కలిపి పక్కన పెట్టుకుంటామన్నమాట. ఒక అర్ధగంట కూర వండడానికి ఒక అర్ధగంట ముందుగానే ఇవన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తాం. దీన్ని ఇట్లా ఒక అర్ధగంట సేపు వదిలేస్తాం అన్నమాట. తర్వాత స్టవ్ పైన పెట్టి తగినంత నూనె పోసుకొని దాంట్లో సన్నగా తరిగిన 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. 5 పచ్చిమిర్చీలు, అవి సన్నగా తెగ మీద వేయించుకుంటాం. ఈ వేగుతున్న ఉల్లిపాయల్లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఒక స్పూన్ వేసి నేను మిక్సీ పట్టుకున్నానండి. జనరల్గా అల్లం వెల్లుల్లి నిల్వ చేసిన పేస్ట్ ఉంటే జీలకర్ర పౌడరు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను జీలకర్ర ఒక స్పూను, ఒక 2 అంగుళాల అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెమ్మలు గ్రైండ్ చేసి దాన్ని పచ్చిపోయే వరకు వేయిస్తానండి. పసుపు పిచ్చి ముక్కల్లో వేసాం కనుక పసుపు వేయాల్సిన అవసరం లేదు. ఇది పచ్చివాసన పోయే వరకు వేయిస్తే చాలండి. ఆనియన్ పూర్తిగా వేగక్కర్లేదు. ఆనియన్ వేగినాయి కదా, ఇప్పుడు దీంట్లో టమాటో ఒక 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ టమాటోల్ని దీంట్లో వేసేస్తున్నాను. కొంతమంది ఫిష్ ముందుగా వేస్తారు, టమాటా తర్వాత వేస్తారు. అలా వేసినప్పుడు టమాటా మగ్గకపోతే ఫిష్ కదిలి ఫిష్ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. టమాటాలు సగం మగ్గిపోయాయండి, 3 వంతులు. ఇప్పుడు దీంట్లో ఏదైతే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి ఊరబెట్టుకున్న ఈ ఫిష్ ముక్కలు ఉన్నాయో దీంట్లో యాడ్ చేస్తాం అన్నమాట. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. తర్వాత కావలసిన నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుతుకుతా ఉడుకుతుంది కదండి, ఇప్పుడు తగినన్ని నీళ్లు యాడ్ చేసుకుంటాం. పులుసులో పోసినట్లుగా ఎక్కువ నీళ్ళు పోయక్కర్లేదు, కొద్దిపాటి నీళ్లు సరిపోతాయండి. ఆల్రెడీ సగం ఉడికిపోయినాయి. మామూలు సముద్రం ఫిష్ కంటే, సీ ఫుడ్ కంటే కూడా కొర్రమీను వండడం చాలా ఈజీ అండి. బిగినర్స్ కూడా ఈజీగా వండగలరు, టేస్టీగా ఉంటుంది. ముందు ఫిష్ కనుక ఎట్లా వండినా కూడా చాలా బాగుంటుంది. పైగా మటను, చికెను తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం. దీనివల్ల ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తీసేస్తుంది అన్నమాట. తయారైపోయిందండి. దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసి ఉడకనిద్దాం మరి కొద్దిసేపు. ఉల్లికాడలు ఉంటే ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఉల్లికాడలు లేవు ప్రస్తుతానికి. టమాటోస్ వేసాం కనుక కలర్ కూడా చూడడానికి బాగుందండి. తయారైపోతుంది, రెడీ అయిపోయిందండి గుమగుమలాడే కొర్రమీను చేపల ఇగురు. ఇప్పుడు బౌల్లో తీసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, గుమగుమలాడే కొర్రమీను ఇగురు కర్రీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. కారం అన్నది, ఉప్పు అన్నది మీ యొక్క తినే టేస్ట్ని బట్టి ఉంటుంది. అది చూసుకుని వేసుకోండి బిగినర్స్ మాత్రం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి.
Thank you for watching my channel. Please like, share and subscribe my channel. Thank you.